ఆదికాండము 8వ అధ్యాయము. నోవా ఓడలో అతనితో పాటున్న క్రూర మృగములు, పశువులు దేవునకు జ్ఞప్తికి వచ్చెను. దేవుడు భూమి మీద గాలి వీచుచున్నట్లు చేసెను. అంతట నీరు తీయుట మొదలయ్యెను. అగాధ జలముల ఊటలు తగ్గెను. ఆకాశరంధ్రములు మూతపడెను. పైనుంచి పడుచున్న వాన వెలిసెను. క్రమక్రమముగా భూమి మీద నుండి నీళ్లు తీసిపోవుచుండెను. 180 రోజులు అయిన పిదప నీరు పూర్తిగా తగ్గెను. 7వ నెల 17వ రోజున ఓడ అరారతులోనున్న కొండ కొమ్మున నిలిచెను. 10వ నెల వరకు నీళ్లు తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి రోజున కొండ కొమ్మలు కనపడెను. 40 రోజులైన తరువాత నోవా ఓడ కిటికీ తెరిచెను. నీరు తగ్గనో లేదో తెలుసుకొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది భూమి మీద నీరు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరిగాడెను. తరువాత నీళ్లు తగ్గనో లేదో తెలుసుకొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదలెను. ఇంకనూ భూమి మీద నీరున్నది. పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడా లేదు. అందుచే అది ఓడలోనున్న నోవా వద్దకే తిరిగి వచ్చెను. నోవా చేయి చాచి దాన్ని పట్టుకొని ఓడలోనికి చేర్చెను. మరి 7 రోజులు ఆగి అతడు పావురమును ఓడ నుండి విడిచెను. అది క్రొత్తగా త్రుంచిన ఒలీవ చెట్టు కొమ్మను నోట కరుచుకొని మాపుటి వేలకు వచ్చెను. భూమి మీద నీరు ఇంకిపోయినదని నోవా నిశ్చయించుకొనెను. అతడు మరి 7 రోజులు ఆగెను. మరలా పావురమును వదిలెను. అది తిరిగి రాలేదు. 601వ ఏట మొదటి నెల మొదటి రోజున భూమి మీద ఉన్న నీరు అంతయు ఇంకిపోయెను. నోవా ఓడకప్పు తీసి బయటకు చూడగా నేల అంతయు ఆరి ఉండెను. 2వ నెల 20 ఏట 27వ నాటికి నేల ఎండిపోయెను. నోవా ఓడ నుండి దిగివచ్చుట. దేవుడు నోవాతో, నీవు, నీ భార్య, నీ కుమారులు, కోడండ్రు మీరందరూ ఓడ నుండి వెలుపలికి రెండు. ఓడలో నీతో పాటున్న పక్షులు, జంతువులను, పాకెడు పురుగులను, ప్రతి ప్రాణిని వెలుపలికి తీసుకొని రమ్ము. అవి అన్నీ భూమి మీద విస్తరిల్లి పిల్లలను కని పెంపొందును అని చెప్పాను. భార్య, కొడుకులు, కోడన్లతో నోవా వెలుపలికి వచ్చెను. ఆయా జాతుల మృగములు, పక్షులు, పశువులు, పాకెడు పురుగులు ఓడ నుండి వెలుపలికి వచ్చెను. అప్పుడు నోవా దేవునికి బలిపీఠము నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను, పక్షులను పీఠముపై దహన బలిగా సమర్పించెను. బలి సుగంధమును అగ్రుణించి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను, యవన ప్రాయము నుండి మానవుని ఆలోచనలు దుష్టములు. అయినను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెప్పుడునూ శమింపను. ఇప్పుడు చేసినట్లుగా ఇక ముందు ప్రాణులను చంపను. భూమి ఉన్నంత వరకు విత్తుట, కోయుట, వేడి, చలి, వేసవి, శీతలము, పగలు, రేయి యథావిధిగా కొనసాగునుగాక. ఆమేన్.